Yo guys, welcome to Bombay Talkies. Excuse me, sir. ఎవరో లోపలికి ఎవరో వచ్చారు నేను. ఎవరా సెక్యూరిటీ నిద్రపోతున్నారా? ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ వార్ 2. ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా 340 కోట్లకు అమ్మారు. అదే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే 90.50 కోట్లకు అమ్మారు. సో వరల్డ్ వైడ్ గా 340 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ సాధించినట్లయితే ఈ సినిమా హిట్ అని అర్థం. మరి ఈ రోజు డిస్కస్ చేద్దాం ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉందో. టాపిక్ లోకి వెళ్లే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్. కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. ఇక కథ విషయానికి వస్తే విలన్ లా కనిపించే హీరోలా కనిపించే విలన్, వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ వచ్చారు ఎవరు సెకండ్ వచ్చారు అని చెప్పడమే కదా. ఆ విలన్ లా కనిపించే హీరో ఎవరు, హీరోలా కనిపించే ఆ విలన్ ఎవరు, వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ వచ్చారు ఎవరు సెకండ్ వచ్చారని తెలుసుకోవాలంటే ఈ సినిమా స్క్రీన్ మీద చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ మూవీలో కథ అసలు కథ అవసరం లేదు. ఏదో స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని చూడాలి అనుకుంటే పర్లేదు, అంతేగాని నాకు మంచి కథ కావాలి, మంచి స్క్రీన్ ప్లే కావాలి, కంటెంట్ తో ఆడియన్స్ కనెక్టింగ్ కావాలి, మాకు ఇది కావాలి, మాకు నీళ్లు కావాలి, మాకు ఈ దోమలు కావాలి అంటే కుదరదు. హృతిక్ రోషన్ ఎంట్రీతో కథ స్టార్ట్ అవుతుంది. అక్కడ మంచి యాక్షన్ బ్లాక్ ఉంటుంది. చూడ్డానికి ఆ యాక్షన్ ఎపిసోడ్ బాగానే ఉన్నట్టు ఉంటుంది, కానీ ఎక్కడో తేడా కొడుతుంది, ఎక్కడో ఎక్కువైంది అనిపిస్తుంది. సరే ఓకే, నెక్స్ట్ చూద్దాం అని సర్దు చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎన్టీఆర్ ఎంట్రీ బ్రెయిన్ పోతుంది, అసలు మామూలుగా ఉండదు బాబోయ్. ఫైటర్ జెట్ కి పుల్అప్స్ తీస్తున్నట్టు రాడ్ను పట్టుకుని ఎలాడుతూ వచ్చేస్తాడు ఎన్టీఆర్. అది చూడగానే సరే మంచి మాస్ ఫ్యాన్ బాయ్స్ ఉన్న హీరో, సో వాళ్ళ ఫ్యాన్స్ ని ఎంకరేజ్ చేద్దామని అలా తీసాడని సర్ది చెప్పుకుంటాం మళ్ళీ. సో ఫస్ట్ 20 మినిట్స్ అయితే కొంచెం స్క్రాప్ లాగే అనిపిస్తుంది, కానీ తర్వాత సినిమా చాలా మంచి మూమెంట్ పిక్ చేసుకుంటది. ఎస్పెషల్లీ ఒక కార్ చేసింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, హాలీవుడ్ రేంజ్ లో డైరెక్ట్ చేశాడు. కొంచెం లాజిక్ ని పక్కన పెడితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఆ చేసింగ్ సీక్వెన్స్. కొన్ని బ్లాక్స్ నిజంగా హాలీవుడ్ రేంజ్ లోనే ఉంటాయి. అలా ఉన్నాయని అనుకునే లోపలే ఒక పెద్ద రాడ్ దింపుతాడు. ప్రీ ఇంటర్వెల్ లో ఏరోప్లైన్ మీద ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటది. అది చూసినప్పుడు అరే ఏమనుకుంటున్నారా, అది ఏరోప్లైన్ అనుకుంటున్నారా లేకపోతే తెలుగు కాలంలో పడవ అనుకుంటున్నారా, ఏరోప్లైన్ మీద జస్ట్ ఏదో దారాలు పట్టుకుని అలా నిల్చుకొని ఫైట్ చేస్తా ఉంటారు. అది చూడగానే చాలా ప్లీజ్ ఆపేయండి అనిపిస్తుంది. ఫైట్ సీక్వెన్స్ అయిపోగానే ఒక మంచి ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది. సెకండ్ హాఫ్ హీరో ఫ్లాష్ బ్యాక్ తో కథ స్టార్ట్ అవుతుంది. సరే అనుకుంటాం. హీరో ఫ్లాష్ బ్యాక్ అయిపోగానే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. సరే ఇంక అది చూస్తాం, ఇంకేం చేస్తాం. అది అయిపోగానే ఇంక మొదలవుతుంది. హీరోలు ఎక్కుతారు, దూకుతారు, లేస్తారు, బోట్లు వేసుకొని రోడ్ల మీదకి వెళ్ళిపోతారు, కాలుస్తారు, పేల్చుతారు. బాబోయ్ ఆ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ ని ఆడియన్స్ మీద రుద్దింది. అఫ్ కోర్స్ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ ని ఆడియన్స్ ఇష్టపడతాడు. అలా అని చెప్పి సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ యాక్షన్ ఎపిసోడ్సే అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ అంటే అందరికి ఇష్టం. అలా అని చెప్పి ఒక 20 కేజీలు స్వీట్ వచ్చి తిని నోట్లో కుక్కితే ఎలా ఉంటది, అలా ఉంటది ఆ యాక్షన్ ఎపిసోడ్స్. సినిమా కూడా ఒక ఫార్మేట్ ఉంటది, సినిమా కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఐటమ్ చేస్తున్నాం అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూడిల్స్ చేస్తున్నాం, ఫస్ట్ దాన్ని న్యూడిల్స్ ఉడికించాలి, ఆ తర్వాత సపరేట్ గా కారం, ఉప్పు, కరివేపాకు వేసుకుని ఏదో చేస్తాం. కానీ ఈ ఐటమ్ మేకింగ్ ఎలా ఉంటుంది అంటే ఉప్పు వేసి, కారం వేసి, మధ్యలో న్యూడిల్స్ వేసి, దానిలో కరివేపాకు వేసి తీసి మొత్తాన్ని బయట వేసి తయారు చేసే విధానం ఇంకా ప్రీ క్లైమాక్స్ లో అయితే ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటది ఎన్టీఆర్ కి, హృతిక్ రోషన్ కి. చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూడలేకపోయారు ఆ ఫైట్ సీక్వెన్స్. నాకైతే కూలీలో నాగార్జున అని, వార్ 2 లో ఎన్టీఆర్ ని బాగా వాడుకున్నారు అదర్ ఇండస్ట్రీస్ అనిపించింది. మరి కూలీ సినిమాలో నాగార్జున డిగ్రేడ్ చేసినంత అయితే లేదు, ఎందుకంటే మళ్ళీ హీరో స్టేటస్ తీసుకొస్తారు ఆ ప్రీ క్లైమాక్స్ తర్వాత. సో ఆడియన్స్ కొంచెం సాటిస్ఫై అవుతారు అక్కడ ఎన్టీఆర్ క్యారెక్టర్ తో. ఈ సినిమాకి ఫస్ట్ సూట్ గానే విషయం ఏంటంటే హీరో కాంబినేషన్. ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ కాంబినేషన్ నాకు అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. హృతిక్ రోషన్ అనేవాడు ఒక హాలీవుడ్ మెటీరియల్, వాడి కర్మగా ఇండియాలో పుట్టేసాడు వాడు. అలాంటి హాలీవుడ్ కట్అవుట్ మ్యాచ్ చేయాలంటే ఒక ప్రభాస్ లేకపోతే మహేష్ బాబు వల్లే అవుతుంది మన తెలుగు నుంచి. ఎన్టీఆర్ ఇస్ అ వెరీ గుడ్ యాక్టర్. అసలు RRR లో ఆయన కొమరం భీముడో సాంగ్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ అసలు ఇండియాలో ఏ యాక్టర్ ఇవ్వలేడు, ఆ రేంజ్ పర్ఫార్మర్. హృతిక్ రోషన్ పక్కన అంత బాగా యాక్ట్ గా ఫిట్ అవ్వలేదని అనిపించింది నాకు. కానీ యాక్టింగ్ పరంగా, డాన్స్ పరంగా ఎన్టీఆర్ ద బెస్ట్ ఇచ్చాడు, దట్స్ ఫైన్.
ఇంకొక మైనస్ ఈ సినిమాకి, ఈ సినిమాలో ఏ పాయింట్ లో ఆడియన్స్ కంటెంట్ కనెక్టే అవ్వడు. జస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంజాయ్ చేస్తాం, లేదా 1 or 2 మంచి యాక్షన్ సీక్వెన్స్ ఎంజాయ్ చేస్తామే కానీ దీన్ని యాక్షన్ ఫిల్మ్ అని అనలేము. ఓవర్ యాక్షన్ ఫిల్మ్ అయితే కరెక్ట్ గా అనొచ్చు. అనవసరంగా బాంబులు వెళ్ళిపోతుంటాయి, అనవసరంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేస్తుంటది, అనవసరంగా హీరోలు పరిగెత్తేస్తుంటారు. టూ మచ్. కూలీ వార్ 2 సినిమాలను కంపేర్ చేస్తే వార్ 2 మీద నాకు కూలీ కొంచెం బెటర్ అనిపించింది. కూలీ కొంతమందిని ఎందుకు డిసప్పాయింట్ చేసిందంటే, అఫ్ కోర్స్ జైలర్ రేంజ్ లో రజనీకాంత్ మీద ఎలివేషన్స్ అవి లేకపోవచ్చు. ఫస్ట్ నుంచి లోకి సినిమా కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఆ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అదే లోకేష్ స్టైల్. సో ఆ స్టైల్ కి అలవాటు పడ్డవాడు, ఆ స్టైల్ ని అర్థం చేసుకున్నవాడు ఆటోమేటిక్ గా అదే ఎక్స్పెక్ట్ చేస్తాడు మూవీ నుంచి. ఆ రకంగా కూలీ సాటిస్ఫై చేస్తుంది ఆడియన్ ని. అంతేగాని నాగార్జున క్యారెక్టర్ ని రోలెక్స్ తో కంపేర్ చేసుకుని రజనీకాంత్ క్యారెక్టర్ ని జైలర్ లో రజనీకాంత్ రేంజ్ లో ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేసిపోతే ఆటోమేటిక్ ఆడియన్ డిసప్పాయింట్ అవుతాడు. ఆ ప్రాస్పెక్ట్ లో ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యిండొచ్చు కానీ లోకి స్టైల్ ఆఫ్ మేకింగ్ లో నాకైతే కూలీ మూవీ బెటర్ అనిపించింది. సో నాకైతే ఈ వార్ 2 సినిమా అంతగా నచ్చలేదు, అసలు కనెక్టే కాలేదు మూవీకి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. సో ఈ మూవీకి బాంబే టాకీస్ రేటింగ్ 2.75 out of 5. ఎందుకంటే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. సో ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ని చూడాలి అనుకుంటే ఈ సినిమా ట్రై చేయొచ్చు. ఇది ఈ మూవీ విశేషాలు. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.